బ్రేకింగ్ చూస్తున్నాం. కెరీర్ పై సంచలన ప్రకటన చేసింది రెజ్లర్ వినేష్ ఫోగట్. 2032 వరకు రెజ్లింగ్ లో కొనసాగుతానని తెలిపింది. తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రెజ్లింగ్ లో పునరాగమనం చేయబోతున్నట్లు హింట్ ఇచ్చింది. నా టీంకి, నా తోటి భారతీయులకు, నా కుటుంబానికి ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలనుకున్న లక్ష్యం అసంపూర్తిగా మిగిలిపోయినట్లు అనిపిస్తోందని, దాన్ని సాధించేందుకు కృషి చేస్తారని తెలిపింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రశ్న, వినేష్ ఫోగట్ పేరెంట్స్ ఒలింపిక్స్ పథకం సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉండగానే ఫైనల్ కు ముందు 100 గ్రాముల ఎక్కువ బరువు ఉండటం వల్ల ఆమెపై అనర్హత వేటు వేసింది ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు. అయితే దీంతో వినేష్ ఫోగట్ ఫైనల్ కు వెళ్లి ఆడలేకపోయింది. ఫైనల్ కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోవడంతో అక్కడ డిస్క్వాలిఫికేషన్ వేటు పడిన నేపథ్యంలో తాను రిటైర్మెంట్ ప్రకటించాలని భావించింది. అంటే 2001 నుంచి 2024 వరకు తన కెరీర్ కొనసాగిందంటూ కూడా గతంలోనే ట్వీట్ చేసింది. ఇక నెక్స్ట్ నేను ఈ ఆటను ఆడలేనట్టు కూడా భావోద్వేగంతో ట్వీట్ చేసి రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ ఈ రోజు నిన్న ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంట్ పై వినేష్ ఫోగట్ యూటర్న్ తీసుకున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో, అంటే తన ఎక్స్ ఖాతా ఏదైతుందో ఎక్స్ ఖాతాలో 2 పేజీల తన భావోద్వేగంతో కూడిన ఒక లేఖను విడుదల చేశారు. అంటే తాను రిటైర్మెంట్ చేయడం లేదు, మళ్ళా పునరాగమనం చేయబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. 2032 వరకు తాను ఆడాలనుకుంటున్నట్లు వినేష్ ఫోగట్ చెప్పారు. అంటే తన కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, తన కుటుంబ నేపథ్యం ఏంటి, తన తండ్రి తన తల్లి తనకు ఎంతవరకు ప్రోత్సాహం ఇచ్చారు, తన సోదరులు సోదరీమణులు ఎంతమంది అనే దానిపై కూడా ఒక విశ్లేషణాత్మక లేఖను కూడా దాంట్లో తన బాధను, కుటుంబ నేపథ్యాన్ని, ఇటు రెస్లింగ్ లోకి వచ్చిన తర్వాత తనకు ఎవరు సపోర్ట్ చేశారు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, భారతీయులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ కూడా తను తెలియజేశారు. అంటే ఒక భావోద్వేగంతో కూడిన ఒక లేఖగా కూడా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. తన తండ్రి ఒక బస్ డ్రైవర్, తనను ఎంత దూరం తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. తన తల్లి నిత్యం తను ప్రోత్సహించేవారు. నన్ను విమానంలో తిరగాలని తండ్రి ఆశపడేవారు. 2 నెలల క్రితం నా తండ్రి చనిపోయారు, ఇప్పుడు నా తల్లి క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. కానీ నేను ఈ స్టేజ్ లో భారత్ కు గోల్డ్ మెడల్ తీసుకువెళ్లాలని అనుకున్నాను. కానీ రాత్రి అంతా ఎంతో కష్టపడి బరువు తగ్గినప్పటికీ, హెయిర్ కటింగ్ చేయించినప్పటికీ, ఈవెన్ తన బాడీ నుంచి వెయిట్ తగ్గించడానికి బ్లడ్ కూడా తీశారు అనేది ప్రధానంగా ఈ పోస్ట్ లో తను తెలియజేసింది. మొత్తంగా చూసుకుంటే తను భారత్ కు రెస్లింగ్ లో, మహిళా రెస్లింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకువెళ్దామని నేను ఎంతో ఆశించాను. కానీ అక్కడ నిరాశ ఎదురైంది. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే తనను డిస్క్వాలిఫై చేశారు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే తను అనర్హత వేటు పడింది తనపైన. తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా అక్కడ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. తర్వాత ఇప్పుడు అందరి కోరిక మేరకు, అంటే తను రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో పాటు తోటి క్రీడాకారులు, వారి స్నేహితులు, భారతీయులందరూ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఎంతో భావోద్వేగానికి, ఎంత అసంతృప్తికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళా ఇప్పుడు అందరి సలహా మేరకు, సూచన మేరకు మళ్ళా తను తిరిగి పునరాగమనం చేయాలనుకుంటున్నట్లుగా కూడా వినేష్ ఫోగట్ తెలిపారు. మళ్ళా 2032 వరకు తను ఈ క్రీడలో కొనసాగుతాను, భారత్ కు మళ్ళా మెడల్ తీసుకొస్తానంటూ కూడా వినేష్ ఫోగట్ ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఒక 2 పేజీలకు సంబంధించిన లేఖ రూపంలో తను ఏమనుకుంటుంది, కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరెవరు సహకరించారు, తను క్రీడ ఆడే క్రమంలో కూడా చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళాను, కానీ నాకు ఎంతో సహకరించి నన్ను బ్రతికించి మళ్ళా క్రీడల్లో తిరిగి ఆడే విధంగా కూడా ఎవరెవరు సహకరించారు వారందరి గురించి కూడా క్లుప్తంగా తను మెన్షన్ చేశారు. మొత్తంగా చూసుకుంటే రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫోగట్ మళ్ళా నేను తిరిగి ఆడతానంటూ కూడా భారత్ తరఫున ఆడి మళ్ళీ భారత్ గోల్డ్ మెడల్ తీసుకొస్తాను, ఆ దిశగా నేను కృషి చేస్తానంటూ కూడా వినేష్ ఫోగట్ ట్వీట్ చేశారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.